దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు మనమందరము కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 24 వచనాల వరకు అందరము కలిసి చదువుకుందాం. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించు. రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రభు చూసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి నీ పాసనదికి మేము వచ్చుంటుండగా సంఘముగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలంలో నీ యొక్క వాత్సల్యత, నీ విశ్వాస్యత, నీ నమ్మకత్వము, నీ కృపను మా పక్షమును ఉంచుతూ ఈరోజు నీ సన్నిధిలో దేవా మేము నిలబడగలిగినామంటే దేవా నీ వాత్సల్యత మా పక్షముగా పుట్టుచున్న కారణాన్ని బట్టి ప్రభువా, దేవా మరి ప్రభా మా భక్తి వలన శక్తి వలన కాదు కానీ దేవా ఇది నీ కృప మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని బలపరుస్తూ దేవా నీ సన్నిధానంలో నేను సంఘంగా సమకూర్చబడి ఆరాధించుటకు మాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయానికే వందనాలు, స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా రానైన వారిని సకాలంలో తీసుకొని రండి దేవా. మరి నేను ఆరాధించుటకు మేము ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపను మాకు దయచేయండి. మరి వాక్యం ధ్యానించినట్టుగా అల్పుడను అయోగ్యుడు నా పాత్రుడు నన్ను సిలువ చాటు మరుగుపరుచుకొని నీ మాటలను అందించి మాకు అవసరమైనటువంటి ప్రభా మరి వెలిగింపును అనుగ్రహించి దేవా మరి ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు సహాయం దయచేయండి దేవా. నీ యొక్క సన్నిధిని నీ నడిపింపును కోరుకుంటున్నాం దేవా. నీవే ఘనత మహిమ ఆరోపించుకుంటూ రమ్మని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము యేసు ప్రభు వారు సమరయ స్త్రీతోటి మాట్లాడినటువంటి అంశం. మనందరికీ తెలుసు, యేసు ప్రభు వారు ఆ సమరయ స్త్రీతో ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడడం అనేది ఒక ప్రత్యేకమైన సందర్భం. ఎందుకంటే సమరయులతో ఎవరు మాట్లాడరు, వాళ్ళతో ఎవరు కూడా సహవాసం చేయరు. అలాంటి సమరయ స్త్రీతోటి యేసు ప్రభు వారు ఆయనే అంటే కన్వర్జేషన్, వీళ్ళిద్దరూ మాట్లాడని వాళ్ళని వాళ్ళకు తెలుసు. యూదులు అక్కడ ఉన్నందులోనే సమరయులు వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు వీళ్ళతో కలవకూడదు. సమరయులు యూదులతో పోలిస్తే తక్కువ వారు. చెప్పాలంటే యూదులు అనే వాళ్ళకి వాళ్ళ దేవుడు ఉన్నాడు, సమరయులు అనేవాళ్ళు అన్ని జనులు. సమరయులకి ఏముంటుంది అంటే వాళ్ళ దగ్గరికి మనం పోకూడదు. అందుకనే వాళ్ళు ఎప్పుడూ వెళ్ళని సమయాల్లో అప్పట్లో బావులు అనేవి ఊరి చివర ఉండేవి. ఆ బావుల్లో నీళ్లు తేవడానికి కూడా వాళ్ళు ఎవరు వెళ్ళని సమయాల్లో అంటే మిట్ట మధ్య అలాంటి సమయాల్లో వెళ్ళి ఈ నీళ్లు తెచ్చుకునేటువంటి వాళ్ళు. అలా ఎవరూ లేని సమయంలో ఈ సమరయ స్త్రీ వెళ్ళినప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళటమే కాకుండా దేవుడే ఆమెతో ముందుగా సంభాషణ ఆరంభించి చూస్తాం. 7వ వచనం. అక్కడ అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. ఆయన ఎక్కడ కూర్చున్నాడు అంటే బావి దగ్గర కూర్చున్నాడు. అక్కడ చూస్తే యేసు ప్రయాణం 6వ వచనంలో అక్కడ యాకోబు బావి ఉండని గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా
యేసు నాకు దాహమునకిమ్మని ఆమె. ఎవరు ఆరంభించారు? యేసు ప్రభువారే ఆ యొక్క సంభాషణ ఆరంభించి దాహమునకిమ్మని. మాట్లాడటమే ఎక్కువ ఈయన మాతోటి అని అంటే ఏమని అడుగుతున్నాడు? దాహం. వాటర్. మన ఇంటికి వస్తే ఏమిస్తాం? ముందుగా వాటర్ ఇస్తాం. యాక్ట్ ఆఫ్ అది వాళ్ళకి, అంటే నీళ్ళు ఏ సమయమైనా ముందు ఏం తీసుకొస్తాం? అది ఒక చిన్న ఎక్స్ప్రెషన్. వాటర్ తీసుకొచ్చి ఇస్తాం. కొంతమంది అయితే అడిగి తెస్తారు, కొంతమంది ఏమో అడగకపోయినా ముందు గ్లాస్ తీసుకొస్తారు. కానీ ఇలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి యేసు ప్రభువారు అడుగుతున్నాడు. యేసు ప్రభువారు ఎవరన్నా దాహమునకు ఇమ్మన్నాడు. అంటే చూడండి ప్రభు యొక్క ఇంటెన్షన్. ఆ రోజు ప్రభు తనతో సంభాషించాలని డిసైడ్ అయినట్టున్నాడు. ఆయన ప్రణాళిక. సరే, అదంతా మన సంభాషణ కాదు, కానీ వాళ్ళ ఆరంభం అక్కడి నుంచి డిస్కషన్ అనేది వాటర్ గురించి. ఆయన నేను జీవజలాన్ని చెప్తున్నాడు. తర్వాత ఆమె లైఫ్ గురించి అడిగినాడు. వెంటనే ఆమె గుర్తు చేసుకుంది, నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మన అంశానికి వద్దాం. ఇప్పుడు ఈమె ఒక ప్రశ్న అడిగింది 19వ వచనంలో. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీ ప్రవక్తవని గ్రహించున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు ఆయనతో అనగా. యేసు ఆమెతో చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అడిగింది యేసు ప్రభువారిని. ఎక్కడ ఆరాధించాలి? మీరు యెరూషలేం అంటున్నారు, మరి మా వాళ్ళేమో ఒక పర్వతం అని చెప్తున్నారు. ఎక్కడ మేము ఆరాధించాలన్నప్పుడు ప్రభువారు చెప్పాడు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నన్ను యెరూషలేములో నన్ను మీరు తండ్రిని ఆరాధింపరు. ఎలా ఆరాధించాలి అని అంటే అక్కడ అన్నాడు 23వ వచనంలో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే. ఈ కాలం వచ్చింది, ఆ కాలం వచ్చుచున్నది, వచ్చి ఉన్నది అన్నాడు. దేవుని ఆరాధించువారు ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతో. ఒక సమయం వచ్చింది. ఆ సమయం నుంచి యెరూషలేములో ఆరాధన చేస్తామా, ఉదయం ఆరాధన చేస్తామా, ఆదివారం ఆరాధన చేస్తామా అనేది ప్రశ్న కాదు. ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలని అనుకుంటున్నాడంటే ఆత్మతోనూ, 23వ వచనంలో ఉంది కదా, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే అని తండ్రికి కావలసినటువంటి 2 ప్రాముఖ్యమైన లక్షణాలు చెప్పాడు. ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో. ఆత్మ ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? మన లోపల ఉంటుంది. సత్యం ఎక్కడుంటుంది? మన లోపల ఉంటుంది. నా ఆత్మను మీరు చూడగలరా? నాలో ఉన్న సత్యాన్ని మీరు చూడగలరా? అది కంటితో చూసేది కాదు, అది మనలో నుంచి. పాత నిబంధనలో కూడా మనకు తెలుసు, దేవుడు హృదయములను అంతరంద్రియములను పరిశీలించు దేవుడు. ఏదో అంటే ఆరాధన విషయంలో ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ దేవుడు ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు. రండి ఈరోజు మన సందర్భానికి వెళ్దాం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. చాలామంది సండే స్కూల్ పిల్లలకి కంఠత వాక్యం కూడా కదా. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక సమూయేలు అనేటువంటి ప్రవక్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. బలుల కంటే ఇక్కడ ఆరాధన అనేది ఏంటి అంటే ద థింగ్ దట్ వీఆర్ గివింగ్ టు గాడ్.
ఈరోజు మనందరం దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం? ఆరాధించడానికి వచ్చాం, ప్రభువుని గణపరచడానికి వచ్చాం, ప్రభువుకి ఇవ్వడానికి వచ్చాం. ఈ యొక్క ఇవ్వటము అనేది పాత నిబంధనలు బలులు ఇచ్చేవాళ్ళు ప్రభువుకి, తర్వాత కొంతమంది గొర్రెలను ఇచ్చేవారు, కొంతమంది పొట్టేళ్ళని ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ప్రభువుకి అర్పించాలా. అప్పట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఏడాదికి ఒకసారి ఆ కుటుంబం అంతా వెళ్ళి కొన్ని వాళ్ళకున్న స్తోమతను బట్టి పొట్టేలో గొర్రెను తీసుకెళ్ళి ఏం చేయాలా? ఆ దేవుని దగ్గర అర్పించాలా. దట్ ఈస్ దట్ కస్టమ్. అది ఒక వాళ్ళకున్న అలవాటు, ఒక సాంప్రదాయం ఇజ్రాయేలీలకి. ఏడాదికి ఒక్కసారి ఆ కుటుంబం అంతా కూడా వెళ్ళి అక్కడ కూర్చొని యెరూషలేంలో దాన్ని అర్పించి దాన్ని యాజకులకి ఇచ్చేవాళ్ళు. అది ప్రభువుకి అన్ యాక్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుడు చేసే జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఆ దినాలలో. అయితే ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, బలులు అర్పించట కంటే, అక్కడ కదా 22వ వచనంలో, ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినుట. అక్కడ ఫస్ట్ భాగంలో కూడా రాశాడు, ఏమని రాశాడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా గాడ్ విల్ బీ హ్యాపీ. ఒక క్రైస్తవునిగా పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా యూదులైనా మన ఎవరమైనా ప్రభువుని ఏం చేయాలా? సంతోషపెట్టాలి. ఎందుకంటే ఆయన మనల్ని నేటి వరకు ఇంతవరకు నడిపిస్తున్నాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం ఆయన అర్పించుకున్నాడు, తన ఆత్మను మనకు అనుగ్రహించాడు, తన సహవాసంనిచ్చాడు, తన వాక్యమునిచ్చాడు, మనల్ని నడిపిస్తున్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఆయన మన అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును అనుగ్రహిస్తున్నాడు. అందుకని మనం ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ ఏం చేస్తాం? నైట్ అంతా ప్రభు సన్నిధిలో ఉండి ప్రభుని కనపరుస్తాం. పిల్లరా, వీళ్ళకున్న అలవాటు ప్రకారము బలులు పొట్టేళ్ళు అర్పించేవాళ్ళు ఏడాదికి ఒకసారి. కానీ ప్రవక్త చెప్తున్నాడు, యెహోవా సంతోషించున్నట్లు ఒకడు ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు. వెదర్ ఇట్ ఈస్ న్యూ ఆర్ ఓల్డ్ టెస్టమెంట్, ఏ అయినా దేవుడు సంతోషించేది వస్తువులను బట్టి కాదు. ఎందుకంటే ఆయన హృదయములను అంతరంద్రియములను పరిశీలించు దేవుడు. నువ్వు తీసుకొచ్చే అర్పణ కంటే దాని వెనుకున్నటువంటి నీ హృదయాన్ని చూసి నీ అర్పణను లక్ష్య పెట్టేవాడు. బాక్సింగ్ అంకుల్ అందుకే అంటారట, చాలాసార్లు అంటూ ఉంటారు, ఆయన ఉన్న టైంలో కానుకలు పెట్టమని చెప్పినప్పుడు మనం అందరం అంటే కొన్ని చోట్ల సంఘాల్లో ఇండివిజువల్గా పడతారు, కానీ ఆయన ఆఫరింగ్స్ ఇచ్చేటప్పుడు ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళు మాత్రమే ఏం చేయాలి? ఆఫరింగ్స్ ఇవ్వాలని. కారణం ఏంటంటే మన హృదయం సరిగా లేకుండా ఇచ్చే వాటి యందు ప్రభువు సంతోషించాడు. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన అనేది ప్రభువుకి ఇచ్చేది. ప్రభువుకి ఇవ్వాలి అనుకున్న పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా పిల్లరా, ఆయన మనం ఇచ్చే వస్తువులను కాదు, మనలో ఉన్నటువంటి మన హృదయాన్ని ఆయన చూసేవాడు. మన అర్పణ అంటే మనం తీసుకొచ్చింది ఏదైనా ఆయన అంగీకరించాలంటే మనకు తెలుసు కదా, 2 బ్రదర్స్ ఉన్నారు, ఆదాము కుమారులు. ఎవరు? కయ్యను, హేబేలు కదా. కయ్యను అర్పణను దేవుడు ఏం చేయలేదు? లక్ష్య పెట్టలేదు. హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు. అంటే కయ్యను ఏదో కూరగాయలు తెచ్చాడని, హేబేలు ఏదో గొర్రెపిల్ల తెచ్చాడని కాదు. హేబేలు యొక్క హృదయాన్ని, హేబేల్లో ప్రభు అక్కడ మనం చూసాం కొత్త నిబంధనలో ఆ యొక్క భక్తుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ విశ్వాస వీరుల జాబితాలో ఎవరిని యాడ్ చేశాడు? హేబేలును యాడ్ చేశాడు. అంటే విశ్వాస వీరుల జాబితాలో హేబేలు ముందున్నాడు. ఆయన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. తెచ్చామా, ఎప్పుడు తెచ్చామా, ఎక్కడ తెచ్చామా అనే దానికంటే కూడా ప్రియులారా ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. ఎంతగా ప్రభు వైపు ఆధారపడుతున్నారు, ఎలా ప్రభు వైపు చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఆయన చూసి ఆయన అర్పణ పెట్టేవాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించేటప్పుడు మత్తయి సువార్త రండి. దేవుడు ఆయన మొట్టమొదటిగా మనం నేర్చుకున్న పాయింట్ ఏంటంటే ఆయన హృదయములను లక్ష్య పెట్టేటువంటి వాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం యేసు ప్రభు వారు ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు కలిసి ఉన్నాయి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము
నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు. ఇది కూడా పాత నిబంధనలు రాయబడినటువంటి మాటే. ప్రియులారా, ఇందాక మన సమూయేలు గ్రంథంలో ప్రవక్త చెప్పినట్టుగా ఒకడు ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లని ఎవరు చెప్తున్నారు? ప్రవక్త చెప్తున్నాడు. అంటే వాళ్ళు తెచ్చే బలులు, అర్పణలు ఎందుకు? యెహోవాని ఏం చేయాలని? సంతోషపరచాలని. దట్ ఈస్ ద యాక్చువల్గా అల్టిమేట్ ఆ పర్పస్ అనమాట. ఆ థీమ్ ఏంటి అంటే ఆ బలులు అర్పణలు బట్టి ప్రభు ఏం చేయాలా? సంతోషించాలి. కానీ సమూయేలు చెప్తున్నాడు, మాట వినుట వలన ప్రభు ఏం చేస్తాడు? సంతోషం. తర్వాతనే ఈ బలులు అర్పణలు. రెండవదిగా ఇక్కడ చూడండి 9వ వచనంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు. ప్రభువు చూస్తూ ఉన్నాడు. ప్రభువుని గణపరుస్తామని, ప్రభువుని సంతోషిద్దామని మనం వచ్చి ఉండొచ్చు, లేదా ఆ దినాల్లో వాళ్ళు వచ్చి ఉండొచ్చు. కానీ వారి హృదయం ఎలా ఉందంటే దేవునికి వాళ్ళు పెదవులతో చేసేటువంటి ఆరాధన. ఇప్పటికీ యూదాలో అంటే యెరూషలేములో ఉన్న ట్రెండ్ ఏంటంటే వాళ్ళందరూ ఇప్పుడు మనమన్నా ఒక్కొక్కరం ఆరాధిస్తాం. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గ్రూప్గా పాటలు పాడతారు, గ్రూప్గా ఆరాధిస్తారు, ఎలుగెత్తి ఆరాధిస్తారు. అందరూ యాజకులు బూరలు ఊదుతూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి గంటలు గంటలు కలిసి గట్టిగా ఆరాధన చేస్తారు. వాళ్ళ పాటలు పాడుతూ ఉంటారు. దేవుణ్ణి గణపరచాలని వారు చేసే పెదవులతో చేసే ఆరాధన. దేవుడు ఏం చెప్తున్నాడంటే వారి హృదయము నాకు దూరంగా. ప్రియులారా, ఉదయకాల సమయంలో మనం ప్రభువుని గణపరచాలని, ప్రభువుని సంతోషపెట్టాలని మనం అనుకుని ఉండొచ్చు. అది పాత నిబంధనలైనా కొత్త నిబంధనలోనైనా ప్రభువుకి మన హృదయం, ప్రభువు పట్ల మన అంతరంగంలో సరైన విశ్వాసం లేకుండా, అంతరంగంలో సరైన స్థితి లేకుండా మనం ప్రభువుని ఏం చేయలేం? గణపరు. ఆరాధన, అర్పణ అనేది ఎక్కడికి సంబంధించింది? అంతరంగానికి సంబంధించింది. బాహ్యపరమైన వస్తువులతో సంబంధం లేదు. ఈ ఆరాధన, అర్పణ అనేది ప్రభువుని సంతోషపరచడానికి, ప్రభువుని గణపరచటానికి, ప్రభువుని సంతోషపరచటానికి ఈ లోక బాహ్య సంబంధమైన విషయాలను బట్టి ప్రభువు ఏం చేయడు? సంతోషపడడు, గణపరచబడడు. ఆయన హృదయమును లక్ష్య పెట్టేవాడు. ఆయన హృదయాన్ని బట్టి ఆయన సంతోషించేవాడు. మాట వినుట వలన సంతోషించేవాడు. ఇంకొకటి ఏంటంటే ఆరాధన, అర్పణ అనేది మనం తెచ్చినప్పుడు అది బయటకు సంబంధించింది కాదు, లేదా బాహ్యపరమైనది కాదు, కానీ ఎలాంటిది? అది అంతరంగమునకు సంబంధించింది. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని గణపరచడానికి. ఆరాధన అంటే ప్రభువుని గణపరచటం, ప్రభువుని సంతోషింపజేయటం. అది చేయటానికి వచ్చాం. అయితే చేయడానికి వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి? మన హృదయాన్ని, మన అంతరంగాన్ని. మనం చక్కగా మాటలతో ఆరాధన చేయొచ్చు, చాలా మంచి వాయిస్తో ఆరాధన చేయొచ్చు, చక్కని పదాలు వాడచ్చు. కానీ మన హృదయం ప్రభువుకి దూరంగా ఉంటే, మన యొక్క జీవితం దేవుని మాట వినేటట్టుగా లేకపోతే, మొట్టమొదటిగా ఏంటంటే ఆరాధన అనేది అంతరంగమునకు సంబంధించింది. ఇంకా ముందుకు వెళ్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధమును దేవుని అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఉత్తమమును అనుకూలమును రూపాంతరం. ఇక్కడ అన్నాడు మొదటి వచనంలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమునని. ఇంగ్లీష్లో అయితే ఒబీడియన్స్ టు హిజ్ విల్, ఆయన చిత్తమునకు, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను ఆయనకు సమర్పించుకున్నాడని, మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాము. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అర్పించుకోవాలి. ఆదివారం మాత్రమే కాదు, ఎవ్రీ డే
అనుదినము అర్పించుకుంటే ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈరోజు ఈ క్రొత్త నిబంధన ప్యాటర్న్లో ఇక్కడ సేవకులు విశ్వాసులు అనేది లేదు. మనమందరము ఆయన సంఘంలో రాజులైన యాజక సమూహం. అందరం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి సేవిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈరోజు నువ్వు నేను ప్రభువుకు సేవ చేస్తున్నాం. మనం ఎలాంటి సేవ చేయాలి అంటే ఆయనకు లోబడుతూ, ఆయన చిత్తమునకు లోబడేటువంటి శరీరమును అనుదినము కలిగినటువంటి వారమై ఈరోజు చేసే ఆరాధన ఎంతో దేవునికి సంతోషకరంగా ఉంటుంది. మన శరీరం అంటే మన తలంపులు, ఆలోచనలు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో అంటాడు కదా, రోమాపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. కాబట్టి పాపమును ఏలనీయకుడి, మరియు అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. తర్వాత 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మాట్లాడుచున్నాను. అక్రమం అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులు. మన అవయవములు, మన తలంపులు, మన ఆలోచనలు, మన చేతులు, మన అవయవాలన్నీ కూడా నీతికి దాసులుగా వీఆర్ ప్రాక్టీసింగ్. మనలో పాపం లేదని ఎవరని చెప్పలేము. అందరిలో ఏముంటుంది? పాపం. మనలో పాపం లేదని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకునే వార్త 1 యోహాను పత్రికలో అంటాడు. అయితే మనం పోరాడుతున్నాం. దేనికి పోరాడుతున్నామంటే నీతికి దాసులంగా మార్చాలా అని మన యొక్క అవయవాలతో పోరాడుతున్నాం. పైన వచనం చూడండి, 18వ వచనం, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దాసులముగా మనం అర్పించుకున్నాం. వీ హ్యావ్ సరెండర్డ్ ఆల్ అవర్ బాడీ పార్ట్స్ టు గాడ్. మన యొక్క మన అవయవాలన్నిటినీ, మన శరీరమును సజీవ యాగముగా ఎవరికి అర్పించుకున్నాం? ప్రభువుకు అర్పించుకున్నాం. వీ హ్యావ్ సరెండర్డ్. మనం ఇంకా నో మోర్ ఐ, నేను కాదు, నా క్రీస్తే నా యందు జీవించి బతుకుట క్రీస్తు కొరకే అని చెప్పాడు. అంటే మనం ప్రభు కోసం వీ సరెండర్డ్. వీ హ్యావ్ టేకెన్ వన్ కమిట్మెంట్. రక్షణ పొందిన రోజు ఇక నేను ప్రభు కోసం జీవిస్తాను, ఇక నువ్వు జీవించేవాడను నేను కాదు అని మనం వాటర్లో మనల్ని ఏం చేస్తారు? బాప్తిసం తీసుకున్నప్పుడు వాటర్లో ముంచి మనల్ని ఏం చెప్తారు? పైకి లేస్తారు. అంటే బాప్తిసం మనం సంఘముగా మనం సంఘం ఎదుట నేను లోకానికి చనిపోయాను, ప్రభు కోసం జీవిస్తానని ఒక తీర్మానం చేసుకొని మనము ఆరంభించాం. ఇక నుంచి నేను నీతికి దాసుడను అని మనం తీర్మానం చేసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎప్పుడైతే అప్పగిస్తామో, వెన్ వి సరెండర్ ఆల్ థింగ్స్, ఆల్ అవర్ బాడీ పార్ట్స్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైచియస్నెస్, ఎప్పుడైతే అప్పగిస్తామో పిల్లరా, అక్కడ ఇచ్చే అర్పణ దేవునికి ఎలా ఉంటుందంటే అంగీకార యోగ్యముగా. దిస్ సరెండర్, ఈ సరెండరింగ్లో ఇట్స్ ఎ ప్రాసెస్. అఫ్ కోర్స్ మనం కమిట్మెంట్ తీసుకున్నాం, వీఆర్ డూయింగ్ లెర్నింగ్. ఇప్పుడు బీటెక్ పిల్లలు చేరుతారు, బీటెక్ వచ్చింది, వాడికి బీటెక్ అవార్డు అయిందా? కాలే, కానీ దే ఆర్ గోయింగ్ ఆన్ లెర్నింగ్. ఎగ్జామ్స్ చదువుతారు. మనము ఆ ప్రాసెస్లో ఉన్నాం. వీ హ్యావ్ డిసైడెడ్ నీతికి దాసులముగా, దేవుని కుమారుడనిగా మనం ఆ రక్తం చేత కడగబడ్డాం. మనం పోరాడుతున్నాం. మనము పోరాడునది శరీరులతో కాదు. మనలో ఉన్న పోరాటం, ఈ ఆత్మ శరీరము ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయి, అవి పోరాడుతూ ఉన్నాయి. ప్రతి విశ్వాసలో ఈ బ్యాటిల్, ఈ యుద్ధము అనుదినం ఏజ్తో సంబంధం లేదు, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. ప్రతి విశ్వాసలో ఈ బ్యాటిల్, ఈ యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. యుద్ధం ఉన్నది అంటే నువ్వు ప్రభు కోసం జీవిస్తున్నావని అర్థం. యుద్ధం లేదు అని అంటే మనం కాంప్రమైజ్ అయిపోయామని. ఈ యుద్ధంలో మనము ప్రభు కోసం ఆయన యొక్క సర్వాంగ కవచంను ధరించుకొని
మనం క్రీస్తునందు ఆయన కృపచేత బలవంతులముగా మనం పోరాడాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ అంతరంగంలో దేవుడు ఆయన పైరూపాన్ని చూసేవాడు కాదు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ దావీదు యొక్క అన్నలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అబ్బా సమయాలు చూసాడు, అబ్బా ఎంత బాహుగా బలిగా ఉన్నాడు, 6 అడుగులు ఉన్నాడు, ఈయన అయి ఉంటాడు అని అంట. వాళ్ళ అన్నలు చూస్తే దేవుడు ఈయన కాదు. ఒకరి తర్వాత ఒకరు దేవుడు ఒక హింట్ ఇచ్చాడు, ఇగో ఎల్లు యశ్షీ కుమారుల్లో ఒకరు నేను ఎంచుకున్నాను, వెళ్ళి అభిషేకం చేయాలి. ఒకరి తర్వాత వస్తున్నారు, ఈయన అయి ఉంటాడు, ఈయన చక్కని వాయిస్ ఉంది. అదే కదా మనం కూడా ఇచ్చామనుకోండి టాస్క్, ఒక 7గురిని పెట్టామనుకోండి. చూడండి మన యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ బోర్డ్స్ అన్నీ కూడా మనం వీళ్ళు ఇప్పుడు అదే 7గురిని పెట్టామనుకోండి, మనం టీజీపీఎస్సీకో లేకపోతే యూపీఎస్సీకో ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా దావీదు సెలెక్ట్ అవుతాడా? దావీదు అయితే సెలెక్టే కాడు. నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు కాదు, నీకు ఇంక ఏజ్ రాలేదని చెప్పి ఉండేవాళ్ళు. కానీ దేవుని సెలక్షన్ అక్కడే అంటాడు, ఆయన పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. ఎక్కడున్నాడు అంటే ఎక్కడున్నాడు దావీదు? ఎక్కడున్నాడు? ఎక్కడో అడవిలో గొర్రెలుగా పిలిపించు అని చెప్పినారు. వెంటనే దేవుని అభిషేకం. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. దావీదు కూడా కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఫిలిప్పీ పత్రిక ఒకటి చూసుకొని, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనము. ఏ విషయంలోనూ సిగ్గుపడక ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు మీ ప్రార్థన వలను చాలు బ్రదర్. అక్కడ అన్నాడు, బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు ఎర్నెస్ట్ ఎక్స్పెక్టేషన్ అండ్ హోప్. మిగులు అపేక్షిస్తున్నాను ఏంటంటే, చావు మూలంగానైనా సరే, బ్రతుకు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. God should be magnified in my body, in my sufferings, in my lifestyle, in my daily activities. God should be honored. This is my earnest expectation అని పౌలు చెప్తున్నారు. I think this was the extreme example and ultimate clear purpose of any Christian who is living for him. ఆయన కోసం జీవించే వాళ్ళు, ఆయనను ఆరాధించే వాళ్ళు, ఇగో దిస్ ఈజ్ ద రైట్ ఎగ్జాంపుల్. పిల్లలు చూడండి, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడి, ఎలా అంటే బ్రతుకు మూలంగానైనా సరే, చావు. అనేక మంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, అనేక మంది క్రీస్తునందు ఆయన కోసం జీవించి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఆయన కోసం వాదించిన వారిని చంపేస్తూ ఉన్నారు. అంతకుముందు ప్రవీణ్ పాడార్ గారిని చంపేశారు. తర్వాత ఇంకా ఈ మధ్య చూసాం చార్లీ క్రిక్. ఒక సేవకుడు కాదు ఆయన, ఏమీ ఒక చర్చ్ కాదు, ఒక ప్యాషన్గా, ఆయనకేమీ దేవుడు మ్యూజిక్ టాలెంట్స్ కానీ లేకపోతే వాయిస్ టాలెంట్స్ కానీ, సింగర్ కాదు. ఆయనకున్నది ఒకటే ఒక ప్యాషన్, యవనస్తులతోటి మాట్లాడాలి. రియల్గా నేను ఆయన వీడియో చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. 1000 మంది ఉంటారు, ఇండివిజువల్గా మాట్లాడతారు. వాళ్ళకు ఒక మైక్ ఇస్తాడు, ఈయన ఒక మైక్ తీసుకుంటాడు. అక్కడికక్కడే డిస్కషన్, డైరెక్ట్, దానికి ప్రిపరేషన్ ఏమి లేదు. దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని ఎంతగా ప్రభు కోసం జీవించాడో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతోమంది యంగ్స్టర్స్ ఈనాడు మన కంట్రీస్లో, యుఎస్లో చాలా దారుణంగా ఉన్నాయి. కొన్ని చర్చెస్ మూతపడుతూ ఉన్నాయి, స్పిరిచువాలిటీ తగ్గిపోతూ ఉంది. కొత్త ట్రెండ్, నో రిలీజియన్స్ ఎక్కువైపోతున్నాయి. రిలీజియన్ అంటే నో రిలీజియన్ కూడా పెట్టారు కాలం. ఈవెన్ ఇన్ ఆస్ట్రేలియా, సో కాల్డ్ క్రిస్టియన్ కంట్రీస్, యూకే, నో రిలీజియన్స్ ఎక్కువైపోతుంది. మాకు రిలీజనే లేదు అని పెట్టుకునే వాళ్ళు ఎవరో కాదు, క్రైస్తవులే. అంత అలానే ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్, డ్రగ్స్ మన దగ్గర కూడా వచ్చాయి, ఇంకా భారీగా లోతుగా. ఇట్లాంటి స్థితిలో దేవుడు ఆయన చాలా చక్కగా యవనస్తులని పరిచయం చేస్తున్నాడు. ఏం చేశారు? ఆయన్ని
ఒక షాట్తో చంపేశారు. బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరం మందు ఘనపరచబడటం. ఆయన చూశాను, ఆయన యొక్క సర్వీస్, మెమోరియల్ సర్వీస్కి ప్రెసిడెంట్ వచ్చాడు. ఎంతోమంది అక్కడ ఒక ఇండియన్ యుఎస్ ఐ థింక్ డిఫెన్స్ సెక్రటరీ అనుకుంటాను, చాలా చక్కగా గాస్పుల్ ఇచ్చాడు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు విన్నాను. ఆల్మోస్ట్ ఆల్ ట్రంప్లో దగ్గర ఉన్నటువంటి అందరు కూడా మాట్లాడారు. చార్లెస్ క్రిక్ ఆయన గురించి చెప్పినప్పుడు, చార్లీ గురించి చెప్పినప్పుడు ఒక అతను చెప్పాడు, సెక్రటరీ చెప్పాడు, దేవుని గురించి మీరు చూడండి, ఆ వీడియో కూడా చాలా చక్కగా గాస్పుల్ ప్రజెంట్ చేశాడు. వేల మంది ఉన్నారు. చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం మందు ఘనపరచబడాలి. ఇది ప్రియులారా మనం ప్రభువుకిచ్చే అర్పణ, ప్రభువుకిచ్చే ఆరాధన. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఆరాధించాలని వచ్చాం, ప్రభువుని ఘనపరచాలని వచ్చాం, ప్రభువుని సంతోషపరచాలని వచ్చాం. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాన్ని చూసుకొని మనం ప్రభువున మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. సమూయేలు చెప్పినప్పుడు దహన బలి అర్పించెను. వెంటనే సమూయేలు వచ్చెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ రాజ్యం నిలువదు, చిత్తానుసారమైన మనస్సు గలవాన్ని ఒకని కనుగొ చాలు నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపో. 13వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు. ఓ పక్క ఫిలిస్తీన్లు వచ్చారు, ఇసుకరేణువులంతా, సముద్రంలో ఉండే ఇసుకరేణువులంతా విస్తారమైన జనసమూహం వచ్చారు. 30,000 మంది సైన్యం, 6,000 మంది రథాలు మిక్మషులో అక్కడ కూర్చున్నారు. పౌలుకి ఏమవుతుంది, సౌలుకి టెన్షన్ అయిపోతుంది. అప్పటికి ఎన్ని రోజులైందంటే సమూయేలు రాక వాళ్ళకు అర్పణ చేయాలి అక్కడ. చూడండి 8వ సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినాలు 1 వీక్ అయింది. ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియకి ఆందోళన ఆరంభమైంది. దహన బలి ఎవరు అర్పించాలో? యాక్చువల్గా ప్రవక్తలు అర్పించాలి. కానీ సొంత నిర్ణయం తీసుకున్నాడు. సొంత నిర్ణయం తీసుకొని ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా ఈ టైంలో చేయాల్సిన పని, అందుకే అంటాం కదా నాలెడ్జ్ అంటే అప్డేషన్ అనమాట. ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఇక తప్పదు. వాళ్ళకున్నటువంటి పాత నిబంధన ప్రకారం క్లియర్గా దహన బలులు ఎవరు అర్పించాలా? ప్రవక్తలు మాత్రమే అర్పించాలా. కానీ సౌలు ఉండబట్టలేక ఏం చేశాడు? తీసుకొని రండి దహన బలులు, సమాధాన బలులు నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. ఆయన మాట వినటం దేవుని యొక్క ఆజ్ఞ. అది సమూయేలు మాట కాదు, అది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. పాత నిబంధనలో రాయబడినటువంటి ఆజ్ఞను గైకొనకుండా తనకి తానే అర్పించాడు. వెంటనే దేవుని ఆజ్ఞను గైకొనకుండా. ఇది ఒకటే కాదు, తర్వాత సౌలు చేసిన మాట చూడండి, 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం, 10-11 వచనాలు. అప్పుడు యెహోవాకు
ఉమ్, ఉమ్, ఉమ్. నా ఆజ్ఞలు గైకొనిపోయాను గనుక అతను రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపడుచున్నాను. చాలు. ఆ తర్వాత అక్కడ అన్నాడు 13వ వచనం, సమూయేలు వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళినాడు. యెహోవా వలన 14వ వచనం చదవండి. సమూయేలు అందుకు సౌలు చాలు. అక్కడ దేవుడు చెప్పాడు క్లియర్గా అన్ని ఆ యొక్క అమాలేకీయుల యొక్క ఆ యొక్క కొవ్విన గొర్రె పిల్లలు కానీ గొర్రెలు కానీ ఆ రాజును కానీ అందరిని ఏం చేయమని చెప్పాడు? చంపివేమని చెప్పాడు. తర్వాత చేత చంపమని సౌలు ఏం చేశాడు? అక్కడ గొర్రెల వాటిలో కొన్ని ఎడ్లలోని మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసి 17వ వచనం, అందుకు సమూయేలు చాలు. ఇక్కడ అన్నాడు దేవుడు. ఎప్పుడైతే ఇది కూడా రెండవ సంఘటనగా మనం చూస్తాం. అమాలేకులు అందరూ చంపేమని చెప్తే అందులో కొవ్విన వాటిని మంచి వాటిని ఏం చేశాడు? సౌలు దాచిపెట్టి తన సొంతంగా ఆలోచించాడు. దేవుని ఆజ్ఞకు ఏం చేశాడు? అవిధేయత చూపించాడు, లోబడలే. కాబట్టి ప్రభు యొక్క కృప, దావీదుతో అంటాడు, సౌలుకు నా కృపను దూరం చేసినట్లు నీకు నా కృపను దూరం చెయ్యను అన్నాడు. ఈరోజు మనం కూడా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతుంటాం కదా. మనం ప్రభువుకి అప్పగించే విషయాల్లో ఏం కాదులే అనుకుంటాం. సౌలు పడిపోవడానికి గల కారణాలు ఏంటంటే, తప్పు చేశాడు. సమూయేలు వెళ్ళి ఏంటి ఇలా చేశావంటే, నేను దేవుని అర్పణ కోసమే కదా ఏం చేస్తున్నాను, దేవుని యొక్క అర్పణలకు బలుల కోసమే వీటిని శ్రేష్టమైన వాటిని ఉంచాను. పైకి చూస్తే మంచిగా అనిపిస్తుంది, బట్ అల్టిమేట్లీ అదేం జరిగింది అంటే దేవుని యొక్క మాటకు లోబడలేదు. సమూయేలు గుర్తు చేసి తప్పు చేసినప్పుడు అయ్యో నేను పాపం చేశాను ఒప్పుకోకపోగా ఏం చేస్తున్నాడు? హీఈస్ జస్టిఫైయింగ్, తన పాపాన్ని తను సమర్థించుకుంటా ఉన్నాడు. మొదటిసారి జరిగింది. అప్పుడు కూడా ఎందుకు నువ్వు ఇట్లా దహన బలి అర్పించావంటే, నువ్వు ఆలస్యం అయిపోయింది, ఇక వాళ్ళు వచ్చి మరి నన్ను దాడి చేస్తారేమో నేను చేశాను. తనకు తానుగా సమర్థించుకుంటున్నాడు. పిల్లారా, సౌలు విషయంలో మనం చూసాం, సౌలును దేవుడు ఏం చేశాడు? రాజుగా తృణీకరించాడు. సౌలు దేవుని ఆజ్ఞకు ఏం చేయలేదు. ఆ కాంటెక్స్ట్లోనే రాయబడిన మాట 22వ వచనం, 1 సమూయేలు 15:22, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు ఆయన చాలు. ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొనటం. పిల్లరా, ఈరోజు మన అనుదిన జీవితంలో కూడా ప్రభు ఆజ్ఞలను గైకొని అర్పించడం ద్వారా మన అర్పణను ప్రభువు అంగీకరించేవాడుగా. కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం రండి, 51వ కీర్తన 16వ వచనం, 15-16 వచనాలు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనస్సే. ఈ కీర్తన దావీదు. ఇప్పుడు సౌలుని చూసాం కదా, ఇంకొక వ్యక్తిని చూపిస్తాను మీకు. చివరిగా 51వ కీర్తనలో చూడండి, పైన ఒక నోట్ రాశాడు చూడండి. దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు, మనందరికీ తెలుసు దావీదు బత్షెబ పాపం చేశాడు. బత్షెబ కోసం ఊరియాను చంపించాడు. తను చాలా ఘోరమైన పాపం, మర్డర్, ప్లాన్డ్ మర్డర్ చేసేసి హ్యాపీగా ఉన్నాడు. 1 year అయిపోయింది. దేవుడు మర్చిపోతాడా? దేవుడు చూశాడు. ఐ థింక్ మేబీ దావీదు ఒప్పుకుంటాడని మరి అనుకున్నాడో మనకు తెలియదు. 1 year అయిపోయిన తర్వాత ఎవరు పంపించాడు దేవుడు? నాతాను ప్రవక్త. నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు, ఇట్లా ఒక వ్యక్తి అన్యాయంగా తనకున్నటువంటి గొర్రెలన్నింటినీ ఉండగా పక్కన ఉన్నాడు ఒకే ఒక గొర్రెను లాక్కున్నాడంటే, ఎవడా వ్యక్తి అని అంటే ఏం చెప్పినాడు? ఆ వ్యక్తి ఎవరో కాదు, నువ్వే. వెంటనే దావీదు
భయపడి పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ఏడ్చుకుంటూ ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఇది సౌలుకు దావీదుకు ఉన్నటువంటి తేడా. ఈయన రాజే, ఆయన రాజే. కానీ మన దేవుడు ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిందంటే, మన దేవుడు మన పాపములు ఆయన క్షమించుటకు సిద్ధమైనది. ఇక్కడ దావీదు గొప్ప, సౌలు తక్కువ అని కాదు. అసలు చూస్తే సౌలు చేసిన తప్పుతో పోలిస్తే దావీదు చేసిన తప్పు తో గొప్పది. అసలు మరణకరమైన శిక్ష చేశాడు. సౌలు చేసింది చూస్తే తక్కువగా. కానీ మన దేవుడు ఆయన క్షమించుటకు సిద్ధమైనది. ఆయన ఐశ్వర్యం, ఆ మాట ఉంది కదా, క్షమించుటకు మనసు కలవాడు, ఆయన క్షమించుటలో ఐశ్వర్యం, దయాదాక్షిణ్య పూర్ణ. ఇక్కడ స్తుతించాల్సింది మనుషుల్ని కాదు, కానీ ఆయన తన బిడ్డల పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ఏమంటారంటే క్షమాగుణం. ఆయన మనల్ని బేర్ చేస్తున్నాడు. మనల్ని ఆయన ఇంకా అంటారంటే, తెలుగులో ఏమంటారంటే దాన్ని భరిస్తున్నాడు. మనందరం ప్రభువుని మనం సేవించడానికి ఎంచుకున్నాం. దావీదు పాపం చేశాడు, కానీ ఒప్పుకున్నప్పుడు ఆయన దాన్ని క్షమించాడు, విడిచిపెట్టాడు. సౌలు విషయంలో సౌలు రూల్ ప్రకారం వెళ్ళాడు, ఒప్పుకోలేదు. సౌలుకి మీకు చెప్పని ఎగ్జాంపుల్స్ లేవు, కానీ అక్కడ మీకు రెఫరెన్స్ చెప్పను. కానీ ఏ దేవుడైతే క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడో అదే దేవుడు తండ్రుల పాపాన్ని కుమారులు వారి తరములకు కూడా ఏం చేస్తాడు? ఆయన ఆ శిక్షను ఇచ్చేవాడు. సౌలు చనిపోయాడు, తర్వాత ఎవరు చనిపోయారు? యోనాతాను చనిపోయాడు. యోనాతాన్ తర్వాత యోనాతాన్ కుమారుడు మెఫీబోషెత్కి ఏం లేవు, కాళ్ళు లేవు. అదే దేవుడు ఆ ఆర్డర్ ప్రకారము చూస్తే దావీదు, సౌలు, యోనాతాన్లు ఒక్క దినమందే చనిపోయారు. అదే దేవుడు ఈ పక్క దావీదు యొక్క సింహాసనాన్ని తరతరాలకు తన కుమారులందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అలానే దావీదు తరంలో ఉన్నటువంటి తన వంశావళిలో అనేక మంది రాజులు దుష్టులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ దావీదుకు ఒక ప్రమాణం చేశాడు, నీ సింహాసనమును స్థిరపరుస్తాను. ఈరోజు ఇజ్రాయేలీలో ఉన్న కంట్రీ వాళ్ళని ఏమంటారంటే జూస్ అంటారు. జూస్ అంటే ఎవరు? యూదులు. యూదా గోత్రం మిగిలింది. దాని వెనుక దేవుడు చేసినటువంటి తీర్మానం. మన దేవుడు రెండు మాటలు చూసుకొని మనం క్లోజ్ చేయి. కీర్తన గ్రంథము 89 ప్రభు లక్షణాలు మనం చూసుకొని 2 వచనాలు చూపిస్తాను. 89వ కీర్తన 14వ వచనం. నీతి న్యాయములను నీ సింహాసనములకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనులు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. 103వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథము 103. దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు వాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇలేదు. భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల గల వారి యెడల ఆయన కృప అంత అధికంగా ఉంది. ఈరోజు నువ్వు నేను దేవుడు ఏర్పాటు చేసుకున్న గుంపులో ఉన్నాం. ఆయన యందు భయభక్తులు గల వారి యెడల భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా ప్రభు కృప ఉన్నది. తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరంగా, నెక్స్ట్ పేజ్ తిప్పండి, 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరచు. 13వ వచనం. తండ్రి తన కుమారుడి యెడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి యెడల జాలిపడును. 14వ వచనం. మనం నిర్మింపడిన రీతి ఆయనకు తెలిసే, మనము మంటివారు, వీళ్ళు మంటివారు. ఆయన జ్ఞాపకం చేసుకో, కనికరిస్తున్నాడు. ఒప్పుకుంటే తూర్పుకు పడమరకి ఎంత దూరమో అంత దూరపరుస్తు. తండ్రి తన కుమారుడి యెడల జాలిపడినట్లు. ఎంత గొప్ప దేవుడు కదా! కనికర పూర్ణుడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల వారి యెహోవా కృప అంత అధికంగా ఉన్నది. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఈరోజు మనం ప్రభువుని సంతోషపెట్టాలంటే ఆయన మాట వినటం ద్వారా, ఆయన ఆజ్ఞలను గైకొనటం ద్వారా, ఆయనకు అప్పగించుకొని జీవించడం ద్వారా
మన యొక్క అర్పణ సజీవ యాగంగా మన శరీరములను ప్రభువుకు సమర్పించడం ద్వారా ఆయన ఆరాధించవచ్చు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం.